దేవుని సన్నిధికి నడిపించిన 26వ దినముగా దేవుని సన్నిధికి నడిపించిన దేవునికి వందనాలు తెలియచేస్తూ ప్రభు నామంలో అందరికీ వందనాలు తెలియచేస్తున్నా అండి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనము చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43 నుండి 45 వరకు ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలివచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించిన నేను ప్రార్థన. దయగల మా తండ్రి, మీకు అనేక వందనములు. మీ యొక్క మహాకృపను బట్టి 25 దినములు శిలువ ధ్యానములు మాకు తోడుండి నడిపించినారు. మీకు వందనములు. 26వ దినముగా మీ సన్నిధిలో చేరి ప్రభా ఈ శిలువను ధ్యానించుటకు చేరి వచ్చిన మాకు మీ కృపను అనుగ్రహించి మీ జీవపు వాక్కులు సమృద్ధిగా మాకు విడుదల చేయమని మీ పరిశుద్ధాత్మ శక్తిని కోరుకుంటూ సాతాను దాని క్రియలను లయపరచుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ఈ దినం వాక్యంలోనికి వెళ్ళక ముందు నిన్నటి దినాన్ని ఏం చెప్పుకున్నామండి? మనం శాన దెయ్యములు పట్టిన వ్యక్తిని గురించి మనం చెప్పుకున్నాం. అంటే ఒక అపవిత్రాత్మలు, దెయ్యాలు, చీకటి శక్తులు ఒక మనిషిని ఏ స్థితికి తీసుకొని వెళ్తాయి అనే విషయాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. నడుము వంగిపోయిన స్త్రీ, ఎన్ని సంవత్సరాలండి ఆమెకి? 18 సంవత్సరాల నుండి ఆమె సఫర్ అవుతూ ఉంది. అలాంటి ఆమెకు దేవుడు ఏ విధంగా విడుదల ఇచ్చారు అనేది జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత ఎవరి గురించి చెప్పుకున్నామండి? మోగ దెయ్యము గురించి మనం చెప్పుకున్నాం. అంటే ఒక అపవిత్రాత్మ, చీకటి శక్తి ఏ విధంగా అనారోగ్యాలు కలుగు చేయగలదు. నిన్నటి దినాన్న మనం చెప్పుకున్నాం శాన దెయ్యములు పట్టిన వ్యక్తి. అతని యొక్క పరిస్థితి ఎలా ఉందండి? సమాధుల్లో వాసము చేసేవాడిగా ఉన్నాడు. దేవుడు అతన్ని ఏ విధంగా విడిపించారు అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినము మన టాపిక్ ఏంటంటే, ఒక అపవిత్రాత్మ అంట ఒక మనుషుని వదిలి వెళ్ళిన తరువాత మరి ఆ ఇల్లు ఎలా ఉండకూడదంట? ఖాళీగా ఉండకూడదు. అంటే మనం రక్షణ పొందాము అంటే అర్థం ఏంటండి? దేవుని నమ్ముకున్నాము అంటే అర్థం ఏంటి? మనలో ఉన్న చీకటి శక్తులు వెళ్ళిపోయినవి అని అర్థం. కానీ చీకటి శక్తులు వెళ్ళిపోయిన తర్వాత మనం చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఏంటండి? ఆ ఇంటిని మనం ఏం చేయకూడదంట? ఖాళీగా ఉంచుకోకూడదు. ఉంచుకుంటే ఏం జరుగుతుందట? ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనంలో ఏముందండి? ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. అంటే ఒక దెయ్యానికి ఎప్పుడు విశ్రాంతి అండి? ఒక మనిషిలో ఉంటేనే విశ్రాంతి. దానికి విశ్రాంతి కావాలి. దానికి ఎప్పుడు విశ్రాంతి వస్తుంది? ఒక మనిషిలోనికి వచ్చి ఆ మనిషిని బాధ పెడుతూ హింసిస్తూ ఉంటే దానికి విశ్రాంతి. అయితే మనం ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా దాన్ని వెళ్ళగొట్టిన తర్వాత దానికి ఏముండదంట? విశ్రాంతి ఉండదు. ఏ వ్యక్తినైతే అది వదిలొచ్చేసిందో మరలా ఆ వ్యక్తి దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది అన్నమాట. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. మన జీవితము మార్చబడింది, రక్షణ పొందామంటే అర్థం ఏంటండి? ఒకప్పుడు మన హృదయంలో చీకటి ఉంది, ఆ చీకటి అంతా వెళ్ళిపోయింది. కానీ వెళ్ళిపోయిన చీకటి ఏం చేస్తుందంట?
మళ్ళా వస్తుంది. ఎందుకని ఇక్కడ మనం చూస్తున్నాం మత్తయి సువార్త 12వ అధ్యాయం 44వ వచనమండి. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరినూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. చాలండి. ఇదేం చేస్తుందంట, దానికి విశ్రాంతి దొరకక ఏం చేస్తుందంట, మళ్ళా వెనక్కి వచ్చి చూస్తుంది అనమాట. ఈ ఇల్లు ఎలా ఉంది అనేది చూస్తుంది. చూసినప్పుడు అది ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉందండి, ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి. ఏంటండి, ఆ ఇల్లు ఎలా ఉంది, ఖాళీగా ఉంది. రెండవది, ఆ ఇల్లు ఎలా ఉంది, ఊడ్చిపెట్టి ఉంది. మూడవది ఎలా ఉంది, అమర్చి ఉండుట చూచి, అంటే నీట్గా ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసి ఉన్నాయన్నమాట. అప్పుడు అది ఏం చేస్తుందంటండి, వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంటబెట్టుకొని వస్తాయి అని చెప్తున్నారు. అప్పుడు ఏమవుతుందంట, చివరిగా ఫైనల్గా 45వ వచనంలో ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అనే వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఈ దినం మన పాయింట్ ఏంటంటే, మన హృదయాన్ని దేవుడు ఎలా చూపిస్తున్నారు, ఒక ఇల్లుగా చూపిస్తున్నారు అనమాట. ఆ ఇంటిలో ఉండి దెయ్యం వెళ్ళిపోయింది. దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత ఏముంటుందండి, మన హృదయంలో 2 శక్తులు ఉంటాయి. ఏదర్ దేవుని యొక్క శక్తి అన్న ఉంటుంది, సైతాన్ యొక్క శక్తి అన్న ఉంటుంది. సో మనం దేవుని సేవిస్తున్నాం కాబట్టి మనలో ఏముంటాయండి, దేవుని యొక్క శక్తి ఉంటుంది. అయితే ఈ దెయ్యపు శక్తి ఏం చేస్తుందంట, వెనక్కి వచ్చి మన ఇల్లు ఖాళీగా ఉంటే ఏం చేస్తుందండి, చెడ్డ దెయ్యాలు, దానికంటే చెడ్డ దెయ్యాలు తీసుకొని వచ్చి ఆ ఇంట్లో కాపురం ఉంటుంది. అప్పుడు ఆ వ్యక్తి పరిస్థితి ఏమవుతుందండి, మొదటి స్థితి కంటే కడవరి స్థితి మరీ చెడ్డది అనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అంటే ఇక్కడ మనం 3 ప్రాముఖ్యమైన విషయాలు చూస్తున్నాం. మొట్టమొదట, ఇల్లు ఖాళీగా ఉండకూడదు. రెండవది, ఏం చేయాలి, మనం దాన్ని ఏం చేయాలంటండి, నింపుకోవాలి. ఖాళీగా ఉండడానికి ఆపోజిట్ ఏంటండి, నింపుకోవడం అన్నమాట. మూడవది ఏంటంటే, మన కడవరి స్థితి బాగుండాలి కదా. ఇప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఆత్మీయంగా చాలా ఉన్నతమైన స్థితిలో మన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. కానీ రాను ఏమవుతూ ఉంటాం, తగ్గిపోతూ ఉంటాం. చివరికి మనము ఈ లోకాన్ని విడిచి వచ్చే టైంకి ఆత్మీయంగా లేకుండా ఉన్నామనుకోండి, ఆ పరిస్థితి ఎలా ఉంటుంది, చాలా మరీ చెడ్డదన్నమాట. అందుకని కార్యారంభము కంటే కార్యాంతము మేలు. స్టార్టింగ్ గొప్ప కాదు, మనం ఫస్ట్ మన జీవితాన్ని ఇంతవరకు మనం పాడు చేసుకున్నాం, ఓకే. ఇక్కడ నుంచి ఏం చేయాలి, మనం మన ఎండింగ్ బాగుండేలాగా, మన ముగింపు బాగుండేలా చూసుకోవాలి. బైబిల్ గ్రంథంలో అలా ఎవరున్నారండి, ముగింపు బాగున్న వాళ్ళు ఎవరున్నారు, కుడివైపు దొంగ. తన జీవితం అంతా ఎలా ఉందండి, చాలా కరుడు కట్టిన దొంగ. కానీ చివరి రోజున తన జీవితం ఎలా ఉంది, చాలా బాగుంది. అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు, పరదేశుకి వెళ్ళిపోయాడు. యోధా ఇస్కరియోతు పరిస్థితి ఏంటి, 3.5 సంవత్సరాలు దేవునితో తిరిగాడు, అద్భుతాలు చూశాడు, యేసు ప్రభువారితో కూర్చొని భోజనం చేశాడు. కానీ తన చివరి స్థితి ఎలా ఉందండి, ఆత్మహత్య చేసుకొని తన నడుము విరిగిపోయి పేగులు బయటకు వచ్చి అతను చనిపోయాడంట. సో అంటే మనం ఇంతవరకు ఎలా ఉన్నాం అనేది ప్రాముఖ్యం కాదు, ఈ క్షణంలో మనం ఎలా ఉన్నాం, మన ఎండింగ్, మన ముగింపు బాగుండాలి, అది చాలా ప్రాముఖ్యం అన్నమాట. అందుకని మనం గత భక్తిని గురించి మనం ఎప్పుడు కూడా అతిశయించకూడదు. మనం అనుకుంటాం, ఇదివరకండి నేను కొన్ని గంటలు ప్రార్థన చేసేవాళ్ళము అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఆ భక్తి ఇప్పుడుందా, ఆ భక్తి ఇప్పుడుందా, రేపు ఉంటుందా, అది మనకి క్వశ్చన్ అన్నమాట. సో అందుకే పౌలు గారు ఏమన్నారు, ఇదివరకే నేను గెలిచాను అని నేను అనుకోవట్లేదు. ఒకప్పుడు మనం గెలిచాం, చాలా మనం ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి పొందాం, సాతాను శోధనలను జయించాం.
కానీ మనం ఏమనుకోకూడదంట, ఇదివరకే నేను గెలిచాను, ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందాను అని అనుకోవటం లేదు. కానీ ఏం చేస్తున్నాడంట, వెనక ఉన్నవి మరచి, అంటే అవి విజయాలైనా అపజయాలన్నా ఏం చేయాలి, మనం మర్చిపోవాలి. ఇప్పుడు నిఖిత ఉంది, 10th ఎగ్జామ్స్ రాసింది. 9th క్లాస్లో నేను స్కూల్ టాపర్ని అని చెప్పుకోవడం అవసరం అంటారా? అవసరం లేదు. అయిపోయిన అపజయాలు మనకొద్దు, అయిపోయిన విజయాలు మనకు అక్కర్లేదు. తను ఏం వెతకాలి ఇప్పుడు, ఇంటర్మీడియట్ నేను ఏ గ్రూప్లో జాయిన్ అవ్వాలి, నేను ఇంకా బెటర్గా ఎలా చదువుకోవాలని ఆలోచించాలి. కానీ 8th క్లాస్లో నేను ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాను, ఇవన్నీ కూడా మనకి అనవసరం. ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే మనం గత జీవితంలో పోయిన సంవత్సరం నేను చాలా విజయం పొందేశానండి అని చెప్పుకుంటాం, వేస్ట్ అనమాట. సో అంటే వాటిని బట్టి దేవుణ్ణి స్తుతించాలి తప్ప వాటిని బట్టి మనం అతిశయించకుండా మనం బెటర్గా ఎలా మారాలనేదే ఈ దినం మన టాపిక్ అనమాట. అంటే మన ఇల్లు ఖాళీగా ఉంటే, మన హృదయం ఖాళీగా ఉంటే చాలా ప్రమాదం అంట. ఖాళీగా ఉండకూడదంటే ఏం చేయాలండి, మనం నింపుకోవాలి. దేంతో నింపుకోవాలి? ఇల్లు అనుకోండి, సామానంతో నింపుకుంటాం. హృదయాన్ని దేంతో నింపుకోవాలి? వాక్యము, ప్రార్థన, విశ్వాసము, భక్తి, వీటన్నిటితో నింపుకోవాలి. సో మనం కొన్ని వీడియోస్ చూస్తే ఈ టాపిక్ మనకు అర్థమవుతుంది. మొట్టమొదటిగా మనం చూద్దామండి, మన ఇల్లు ఏ విధంగా ఉన్నదనేది మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒక కప్పు ఉందనుకోండి, ఒక టీ తాగే కప్పు ఉంది. ఆ కప్పు చాలా మురికిగా ఉంది, దాన్ని మనం బాగా క్లీన్ చేసేసాం. క్లీన్ చేసేసిన తర్వాత ఏం చేయాలండి, ఆ కప్పులో మరలా మనం నింపుకోవాలంట. నింపుకోకపోతే ఏం జరుగుతుంది, సాతాను వచ్చి ఇంకా మురికితో నింపేస్తాడంట. అలాగే మనకి ఒక అనారోగ్యంతో ఉన్న వ్యక్తి, బాగా మరణశయ్య మీద ఉన్న వ్యక్తి బాగుపడ్డాడు అనుకుందాం. బాగుపడిన తర్వాత ఏం చేయాలండి, బాగుపడితే ఆ రోగం పోతే సరిపోతుందా? అతను ఏం చేయాలి, అతని ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో అతను ఆలోచించాలి. అలా చెయ్యకపోతే ఏం జరుగుతుందంట, అపవిత్రాత్మలు వచ్చి ఆ వ్యక్తి జీవితంలో మరి జీవిస్తాయని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఒకసారి వీడియో చూద్దామండి. మన హృదయము దేంతో పోల్చబడిందండి, ఇవాళ మనం వాక్యం చదువుకున్నాం కదా, ఇంటితో పోల్చబడింది. సో ఈ ఇల్లు ఎలా ఉందండి, చీకటి అశుభ్రంగా ఉందన్నమాట. ఎప్పుడైతే పాపము, ఆ అపవిత్రత మన జీవితంలోకి వచ్చిందో అక్కడికి ఏమొస్తాయండి, ఏమొచ్చింది అందులోకి, అపవిత్రాత్మలు, చీకటి శక్తులు అంటే మన జీవితాన్ని ఆవరించేస్తాయి. అవి మనకి తెలియదు అనమాట. మనం అనుకుంటాం మేము చాలా బాగున్నాం, వాక్యం బాగా చదువుకుంటున్నాం, ప్రార్థన బాగా చేసుకుంటున్నాం అనుకుంటాం. బట్ లోపల మన హృదయం యొక్క అంతరంగము ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మన ఇల్లు, మన హృదయము ఏ విధంగా ఉంది అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇది మన హృదయం అన్నమాట. మన హృదయంలో చాలా ఏరియాస్ ఉంటాయి, చాలా గదులతో కూడిన ఇంటి వలె ఉంటుంది మన హృదయం అన్నమాట. సో అయితే ప్రతి గదిలో ఏముండాలండి, దేవుని యొక్క వెలుగు ఉండాలి. ఎప్పుడైతే మనం డోర్వే ఇచ్చామో, అంటే ఒక పాపం మన జీవితంలోనికి వస్తే ఏమొచ్చేస్తాయండి వెంటనే, ఒక అబద్ధమో, ఒక మోసమో, ఒక ద్వేషమో, ఒక పగో మనలో ఉంటే ఏమవుతుందండి, లోపలికి చీకటి శక్తులు ప్రవేశించేస్తూ ఉంటాయి. సో ఈ వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. అతను తన హృదయాన్ని దేంతో నింపుకున్నాడండి, వెలుగుతో నింపుకున్నాడు. మనము కూడా అందుకని నీ వాక్కులు వెల్లడి అగుటతోడని ఏం కలుగుతుందండి, వెలుగు కలుగుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనం ధ్యానిస్తూ వాక్య ప్రకారంగా జీవిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలోనికి ఏమొస్తుందండి, వెలుగుతో నింపబడినప్పుడు అపవిత్రాత్మలు వస్తాయి, మళ్ళీ చెక్ చేస్తాయి అన్నమాట. నేను వదిలేసి వచ్చిన వ్యక్తి ఎలా ఉన్నాడు, మరి చూచినప్పుడు వెలుగు ఉంది, సో అది లోపలికి వస్తుందండి, రాదు కదా. సో మన జీవితాన్ని నింపుకోవాలన్నమాట. నింపుకోకపోతే చీకటి శక్తులు మళ్ళా చాలా వచ్చేస్తాయి. సో ఈ వ్యక్తిని మనం చూస్తున్నాం. ఆ వ్యక్తి ఏం చేస్తున్నారండి, అక్కడ
ఏం చేస్తున్నారు? ప్రీతి చెప్పాలి. ఏం చేస్తున్నారమే? ఏం చేస్తున్నారు? బైబిల్ చదువుతున్నారు. వాక్యం చదువుతున్నప్పుడు ఆ గృహములో ఏముందండి? వెలుగు ఉంది. కానీ ఈ చీకటి శక్తులు, అంటే ఈ తోడేలు అనుకుందాం, ఇది ఒక చీకటి శక్తితో పోలిస్తే అది ఎప్పుడు దేనికోసం చూస్తుందండి? అదను కోసం, అవకాశం కోసం చూస్తుంది. అంటే మనకి రకరకాల ఎర్రలు పెడుతూ ఉంటుంది. అది మనం ఎప్పుడైనా మనం పాపానికి కొంచెం లొంగామా ఏమవుతుంది? అది లోపలికి ప్రవేశిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒకవేళ మనం గుర్తించినట్లయితే నాలో పాపం ఉంది అని దేవుని దగ్గర నిజంగా మనం ఒప్పుకుంటే మనకి దాన్ని జయించే శక్తి ప్రభువు మనకి దయచేస్తారు. అప్పుడు అపవిత్రాత్మ లోపలికి రాకుండా మనం ఏం చేసుకోవచ్చండి? మన హృదయాన్ని కాపాడుకోవచ్చు. సో ఆమె ఏం పట్టుకుందండి? సన్ని ఏం పట్టుకుందామే? ఖడ్గం పట్టుకుంది. ఖడ్గం అంటే ఏంటండి? దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యం అని ఆత్మ ఖడ్గంతో. ఇంకేముందండి? అబిదా ఏముంది? ఆంటీ చేతిలో ఏముంది చెప్పాలి? డాల్ ఉంది. డాల్ అంటే ఏంటండి? విశ్వాసము. సో విశ్వాసం అనే డాలుతో, వాక్యం అనే ఖడ్గముతో మన జీవితం బాగుగా ఉన్నప్పుడు ఈ పోరాటాలు, అంటే శోధనలు అందరికి వస్తాయి. పాపము చేసే శోధనలు అందరికి వస్తాయి. మనం జయిస్తున్నామా లేదా? సో మనం అది ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? దాడి చేయడానికి అది ట్రై చేస్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేయాలండి? పోరాటములో మనం వాక్యము ద్వారా జయించాలి. మరి ఎప్పుడైతే ఈమె తన జీవితంలో దేవునిలో కొనసాగుతూ దేనికి చోటిచ్చిందండి? పాపానికి చోటిచ్చింది. అంటే ఒక అబద్ధమో, అసూయో, మోసమో, ద్వేషమో, కపటమో ఉంటే ఏమవుతుంది? డోర్ ఓపెన్ అయిపోయింది అనమాట. సో వెంటనే చీకటి శక్తి ఏమైందండి? లోపలికి వచ్చేసింది. ఈ వచ్చేసిన చీకటి శక్తి స్థిమితంగా ఉండదు. ఏం చేస్తుందంట? మరి చెడ్డమైన 7 దెయ్యాలు తీసుకొని వచ్చి ఇక్కడ నివాసం చేస్తుంది. అప్పుడు ఇల్లు ఎలా ఉందండి? ఎంత బీభత్సం సృష్టిస్తుందో కదా. అలాగే మన జీవితాల్లో 7 దెయ్యాలు అన్నమాట. మరి చెడ్డవైన 7 దెయ్యాలు. అంటే రక్షణ పొందిన విశ్వాసులు మరింత కేర్ఫుల్గా ఉండాలి. మనం మన హృదయాన్ని నింపుకోపోతే, ఖాళీగా ఉంచుకుంటే ఏం జరుగుతుందండి? అది వచ్చి దానికన్నా చెడ్డవైన 7 దెయ్యాలు తీసుకొచ్చి ఇల్లు ఏం చేస్తుందండి? నాశనము చేసేస్తుంది. అలాగే మన హృదయాన్ని కూడా భద్రంగా కాపాడుకోకపోతే, పాపము మరి మనలో ఉంటే మన జీవితం, మన హృదయం కూడా ఈ విధంగానే ఉంటుంది. పైకి మనం ప్రార్థన చేయొచ్చు, కానీ మరి ఇప్పుడు ఈ వ్యక్తి ఆల్రెడీ తన హృదయంలో అపవాదికి చోటిచ్చాడు. నిన్న చెప్పుకున్నాం. అపవాదికి చోటిచ్చాడు, కానీ తను గుర్తించాడు అన్నమాట. నాలో పాపం ఉంది అని ఈ విశ్వాసి గుర్తించి ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందండి? కొంచెం కొంచెంగా వెలుగు ఆ గదిలోకి వస్తుంది. మన జీవితంలో కూడా పాపాన్ని మనం తొలగించుకుంటూ ఉన్నప్పుడు అపవాది లోపలికి రావడానికి భయపడుతూ బయటే ఉంటాడనమాట వాడు. మనం ఎప్పుడైతే అవకాశం ఇస్తామో టక్కన వాడు హృదయంలోనికి వచ్చేస్తూ ఉంటాడు. సో మన హృదయము ఏంటండి? దేవుని యొక్క ఆలయముగా మనం ఏం చేయాలి? ఎప్పుడు దేవుని యొక్క రక్తముతో మన హృదయంను కడుక్కుంటూ శుద్ధీకరించుకుంటూ ఉన్నప్పుడు మరి మనం నింపుకోవాలన్నమాట. మన పని ఏంటండి? నింపుకోవడం అన్నమాట. అంటే ఖాళీగా ఉంచుకోకూడదు. ఇప్పుడు ఈ 40 దినాలు మనం పెట్టుకున్నాం. 40 దినంలో మనం ఏం చేయకూడదు? 40 దినాలు మనకెందుకు? మన హృదయాల్ని నింపుకునే అవకాశం దేవుడు మనకి ఇచ్చారు. సో ఈ 40 దినంలో మనం సద్వినియోగం చేసుకుంటే ఏం చేస్తున్నాం? అందరము దేవుని యొక్క వాక్యముతో ఏం చేస్తున్నామండి? మన హృదయాన్ని నింపుకుంటూ ఉన్నాం. ఖాళీగా ఉంటే ఏమవుతుంది? చీకటి శక్తులు వచ్చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనం చూస్తున్నాం, హృదయం చుట్టూ ఏముందండి? కాంపౌండ్ వాల్ ఉందన్నమాట. చక్కని ప్రహారీ గోడ ఉంది.
దానికి పక్కన ఎవరున్నారండి? గేటు దగ్గర దేవదూతలు ఉన్నారు. అలాగే మనం ఎప్పుడైతే నింపుకుంటూ దేవుని యొక్క ఆత్మతో నింపుకుంటూ వాక్యము, ప్రార్థన, సహవాసము వీటన్నిటితో మనం నింపుకుంటూ ఉంటామో మన హృదయం ఎలా ఉంటుందండి? భద్రంగా ఎవరు కాపాడతారు? దేవుడు కాపాడతారు. మన హృదయంలో పాపము మనము లేకుండా జాగ్రత్తగా మన హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు దేవుడు తన దూతలను పంపించి మనలను కాపాడుతారు. అలాగే చూడండి, మనం ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? వాక్యము, ప్రార్థన కలిగి ఉన్నాడు. సో అతను ఏం చేస్తున్నాడు? తన యొక్క ఇంటిలోనికి మరి చీకటి శక్తులు వచ్చినవి, కానీ అతను దేవుని యొక్క కృపలో మరి పరిశుద్ధంగా జీవించడం వలన ఏమవుతున్నాయి? అపవిత్రాత్మలు, చీకటి శక్తులు బయటనే ఉన్నాయి, లోపలికి రావన్నమాట. మనం కూడా అంతే, మన చుట్టూ కూడా చీకటి శక్తులు ఉంటూ ఉంటాయి. మనం ఎప్పుడు అవకాశం ఇస్తామో అంటే మన హృదయంలో వెలుగు అనేది ఆరిపోకూడదు, నింపుకుంటూ ఉండాలన్నమాట. చూడండి, ఇది హృదయం, ఇది మన గుండె అన్నమాట. మన గుండెలో ఏముండాలండి? మొత్తం పరిశుద్ధత అనేది ఉండాలి. అపవిత్రత ఉంటే చూడండి, ఇల్లు ఎంత క్లీన్గా ఉంది కదా, నీట్గా ఉంది, చక్కగా ఊడ్చి అమర్చి ఉందన్నమాట. మనం కూడా మన ఇంటిని ఏం చేయాలి? ఈ విధంగా మనము భద్రపరచుకోవాలి. సో అక్కడ ఒక పిక్చర్ చూస్తున్నాం, అక్కడ కొంచెం వెలుగు తక్కువ ఉంది, ఇక్కడ కొంచెం వెలుగు తక్కువ ఉంది. ఏమవుతుంది? అలా వెలుగు తక్కువ ఉన్న పరిస్థితుల్లో ఆ ఏరియాస్లో, ఆ యాంగిల్లో సైతాను మన మీద దాడి చేస్తూ ఉంటుందన్నమాట. సో ఈ వ్యక్తిని చూస్తున్నాం, ఈ వ్యక్తి మొత్తానికి తన ఇల్లు భద్రంగా లేదు కాబట్టి సగమేమో వెలుగు, అంటే కొంత భక్తి చేస్తున్నాడు, బట్ అతనిలో ఏం పోలేదు? పాప స్వభావం అతనిలో పోరలేదు, అతని జీవితం మారలేదు. మార్పు చెందని జీవితం ఏంటండి? టోటల్గా దాని మీద అధికారం ఎవరికి ఉంటుంది? సైతానికే ఉంటుంది అనమాట. నేను కొంచెం భక్తి చేస్తానండి, వారానికి ఒక రోజు భక్తి చేస్తాను, మిగిలిన రోజు నా ఇష్టమే జీవిస్తాను అంటే పరిస్థితి ఈ ఇల్లులాగా ఉంటుందన్నమాట. సో మన ఇల్లు మొత్తం, అందుకని నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా కూడా చెడిపోయి ఉంటుంది అన్నాడు. సో మన మనస్సాక్షి అనేది నిష్కల్మషంగా ఉన్నప్పుడు మన హృదయము ఆ దేవుని ఆలయముగా మనం నింపుకుంటూ ఉండాలి. వాక్యము, ప్రార్థన, విశ్వాసము, పరిశుద్ధత అన్నిటితో మనం నింపుకున్నప్పుడు మన ఇల్లు భద్రంగా ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇవన్నీ కూడా ఏంటండి? అపవిత్రాత్మలు. సో గర్వము, అహంకారము, దుష్టత్వము, ఇవన్నీ కూడా చాలా రకాల చీకటి శక్తులు. అంటే గర్వం ఉంటే ఒక రకమైన చీకటి శక్తి వస్తుంది, అతిశయం ఉంటే ఒక రకమైన చీకటి శక్తి వస్తుంది, వ్యభిచారం ఉంటే ఒక చీకటి శక్తి వస్తుంది, దొంగతనం ఉంటే ఒక రకమైన చీకటి శక్తులు వస్తూ ఉంటాయి. ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క రకమైన చీకటి శక్తులు హృదయంలో ఎంటర్ అవ్వడానికి, లోపల ప్రవేశించడానికి అవి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. సో కాబట్టి మరి ఇక్కడ బయట మనం చూస్తూ ఉన్నాం, అతనికి అపవిత్రాత్మలకు అవకాశం దొరికేసింది. సో మనం ఎక్కడ అవకాశం ఇస్తూ ఉన్నామో అందుకని అపవాదికి చోటీయకుడి అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. సో ఈ చీకటి శక్తిని మనం చూస్తున్నాం, అంటే కొన్నిసార్లు పాపము చేయడానికి అలాంటి అవకాశాలు మనకి వస్తూ ఉంటాయి. పాపం ఎలా ఉంటుందంట? చాలా సంతోషంగా ఉంటుంది కదా, పాపము చాలా ప్లెజర్ ఇస్తుంది. కానీ ఆ పాపం వెనకాల ఏముంటుందండి? చీకటి శక్తులు, అంధకార శక్తులు, మరి వాటిని యొక్క ప్రభావం ఉంటుంది. అలాగే ఈ వ్యక్తిని మనం చూస్తున్నాము, ఇతని ఇల్లు ఎలా ఉందండి? బాగుందా బాలేదా? ప్రీతి ఎలా ఉంది? బాగుందా బాలేదా? బాలేదు. ఎందుకని? అతని ఇంటిని అతను నింపుకోవట్లేదు, ఖాళీగా పెట్టుకున్నాడు అనమాట. దేని కొరకు ఖాళీగా పెట్టుకున్నాడు? దెయ్యాల కొరకు ఖాళీగా పెట్టుకున్నాడు. సో మన ఇల్లును ఏం చేయకూడదు? ఖాళీ పెట్టుకోకూడదు. అందుకే మనం ఎలా ఉండకూడదంట? సోమరులుగా
ఉండకూడదు, ఆత్మీయ సోమరితనము ఉండకూడదు. పరిశుద్ధత మనకి చాలా అవసరం అన్నమాట. ఆ ఇల్లు ఖాళీగా ఉంటే మనకి చాలా నష్టము జరుగుతుంది, తీరని నష్టం జరుగుతుంది అన్నమాట. మరి ఎంతమంది మీ వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాము, మన హృదయాలను ఏ విధంగా నింపుకుంటున్నాం అనేది ఎవరి మట్టుకు వారం మనము పరీక్షించుకోవాలి. సో ఈ వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వెలుగు ఇతని పైన ప్రకాశిస్తూ ఉంది. సో మనం ఎప్పుడైతే ఈ పోరాటంలో నిలబడతామో దేవుడు మనకేమిస్తారండి? సర్వాంగ కవచము. సో వాటి ద్వారా మనం ఏం చేయగలం? ఆ చీకటి శక్తులను జయించగలము. పాపం అనేది అంత ఈజీగా మనం జయించేది కాదు. మనకెవరి శక్తి కావాలండి? దైవ శక్తి మనకి కావాలి. ఖాళీగా ఉంచకూడదు. మన హృదయాన్ని దేవుని యొక్క శక్తితో మనము నింపుకోవాలి. ఈ ఇల్లు కూడా చూస్తున్నాం. మందిరము యొక్క ప్రాధాన్యత అంటే మందిరములో మనకేముంటుందండి? సహవాసము. సో మనందరం ఈ విధంగా చేరి రావడం వలన మన హృదయాలు ఎలా ఉంటాయి? భద్రంగా ఉంటాయి అన్నమాట. సో మనం ఈ 40 దినాలు లేవనుకోండి, ఈ టైంకి ఏం చేస్తాం? ఒకళ్ళు పడుకుంటారు, ఒకళ్ళు ఏదో పని చేసుకుంటాం కదా. కానీ ఈ 40 దినాల వల్ల మనం ఏమవుతున్నాం? ఆత్మీయంగా మన హృదయాన్ని నింపుకోగలుగుతున్నాం. సో ఈ వ్యక్తి వాక్యం చదువుతున్నప్పుడు, అంటే వాక్యం చదవగానే మన మైండ్ ఏం ఫ్రీ అయిపోదు. వాక్యం చదివేటప్పుడు కూడా సాతాను మనల్ని ఏం చేస్తుంది? చాలా శోధిస్తుంది అన్నమాట. చెడ్డ తలంపులు ఇవన్నీ చూస్తున్నాం. భయము, మరి కోపము, వ్యభిచారము, అలాగే మోహపు చూపులు, ఇవన్నీ కూడా మోసము, ఇవన్నీ వీటితో మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? శోధిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా, అలాంటి శోధనలు ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయాలండి? పోరాటాన్ని కొనసాగించాలి. సో ఇక్కడ మన హృదయము 2 పాత్రలుగా మనం చూస్తున్నాం. అంటే ఈ కప్పు ఎలా ఉందండి? మరి వైట్గా చక్కగా ఉన్నది. ఆ కప్పు ఎలా ఉందండి? మురికిగా ఉందన్నమాట. అంటే అపవిత్రాత్మలు ఏం చేస్తూ ఉంటాయి? నింపుకోపోతే, ఖాళీగా ఉంటే ఏమవుతుందండి? ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఖాళీగా ఉంటే ఏమొచ్చేసింది? చీకటి వచ్చేసింది. కానీ అక్కడ ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క వాక్యముతో మరి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ తన హృదయాన్ని దేవుని యొక్క వెలుగుతో నింపుకుంటున్నాడు. కాబట్టి మనము కూడా వెలుగుతో నింపుకుంటున్నామా? చీకటితో నింపుకుంటున్నామా? ఈ వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. అతని యొక్క మనస్సులో ఎలా ఉందండి? మనం దేవుని యొక్క వాక్యంతో నింపుకోకపోతే మన హృదయం అంతా, మన బుర్రలో ఏముంటుందండి? చీకటి ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యంతో నింపుకున్నప్పుడు దేవుని యొక్క ప్రభావంతో, శక్తితో మనము జీవించగలం. ఆ విధంగానే ఈ కప్పులో ఏముందండి? శుద్ధమైన జలము. అంటే పరిశుద్ధంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు, అపవిత్రత లేకుండా జీవిస్తున్నప్పుడు, అప్పుడు మన హృదయం దేంతో నింపబడుతుందండి? పరిశుద్ధాత్మతో దేవుడు మనల్ని నింపుతూ ఉంటారు. కానీ ఆ వ్యక్తిని మనం చూస్తున్నాం, అతని హృదయంలో ఏం నింపుకుంటున్నాడు? ఖాళీగా ఉంచుకుంటున్నాడు. ఖాళీగా ఉంచుకుంటే అపవిత్రాత్మలు చేస్తున్నాయి? అతనిలో చీకటి నింపేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇల్లు ఖాళీగా ఉండకూడదు. మనం వేటితో నింపుకుంటున్నాం? దేవుని యొక్క వాక్యముతో, పరిశుద్ధతతో, ప్రార్థనతో మనము నింపుకుంటున్నామా? మనం పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవిస్తే ఏమవుతామండి? మనము ఫలిస్తాము. చూడండి, చక్కగా ఫలిస్తాము. దేవుని యొక్క వెలుగుతో మనము నింపబడుతూ ఉంటాం. కానీ అటువైపు మనం చూస్తూ ఉన్నప్పుడు అపవిత్రాత్మలు ఏం చేస్తున్నాయండి? మరి చెడ్డవైన 7 దయ్యాలు తీసుకొని వచ్చి అతని మొదటి స్థితి కన్నా కడవరి స్థితి ఎలా ఉందంట? మరి చెడ్డదిగా ఉన్నది. సన్నీ ఫ్యాన్ లైట్ ఏం. సో ఇక్కడ మన జీవితం, మన యొక్క కడవరి స్థితి అనేది చాలా ప్రాముఖ్యం అన్నమాట. మనం అంతా బాగా జీవించి చనిపోయే ముందు దేవునికి దూరం అయితే మన పరిస్థితులు, దేవుని రాజ్యానికి మనం
వెళ్ళలేము. కాబట్టి మన జీవితము మరి ఆ ప్రారంభం కన్నా మన ముగింపు చాలా అద్భుతంగా దేవునిలో బలముగా ఉండాలని మనము ప్రార్థన చేసుకోవాలి. అలాగే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడండి ఇక్కడ? సన్నీ ఏం చేస్తున్నాడు ఇక్కడ? క్లీన్ చేస్తున్నాడు. సో ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలండి? మన హృదయాలను, మన తలంపులు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన మాటలు ఎలా ఉన్నాయి, ఇవాళ నేను దేవునికి విరోధంగా నేను ఏమన్నా మాట్లాడానా, ఎవరికన్నా గాయం కలిగించేలాగా నేను మాట్లాడానా, ఎవరి మధ్యనన్నా సమస్యలు కలిగించేలాగా నేను మాట్లాడానా, నా చూపు ఎలా ఉంది, నా నడవడిక ఎలా ఉంది. ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలండి? క్లీన్ చేసుకోవాలన్నమాట. మరి క్లీన్ చేసుకోవడం అంటే దేవుని దగ్గర మన పాపం ఒప్పుకొని పశ్చాత్తాపపడినప్పుడు మనం ఇవాళంతా ఎలా జీవించామో, నేను ఎలా జీవించానో నాకు తెలుసు. ఎవరితో ఏం మాట్లాడానో, ఎలా ఉన్నానో, ఎక్కడికి వెళ్ళానో, ఎవరు నా దగ్గరకు వచ్చారు, ఇవన్నీ కూడా నాకు తెలుసు. నేనేం చేయాలి? నాలో లోటుపాట్లను నిజాయితీగా దేవుని సన్ని దగ్గర ఒప్పుకోవాలి. అంతేకాని నా పాపాన్ని కప్పుకుంటూ నేను చాలా భక్తిపరురాలను అని అనుకున్నాను అనుకోండి, జీవితం ఎలా ఉంటుంది? అపవిత్రంగానే ఉంటుంది. సో మనమందరము అనేక విషయాల్లో ఏమవుతున్నామంట? తప్పిపోచున్నాము అని యాకోబు భక్తుడు అన్నారు కదా. మాటలోనో, చూపులోనో, ఆలోచనలోనో మనం తప్పిపోతూ ఉంటాం. కానీ మనం ఏం చేయాలండి? శుద్ధీకరించుకోవాలి. గొర్రెపిల్ల రక్తంలో ఏం చేయాలి? మన వస్త్రాలను కడుక్కోవాలి. ఈ యొక్క వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ఇతను ధ్యానిస్తూ ఉన్నాడు. అతని చుట్టూ చీకటి శక్తులు అతన్ని శోధిస్తూ ఉన్నాయి. మన జీవితంలో కూడా ఇలాంటి శోధనలు కలుగుతూ ఉంటాయి. కానీ మనం ఏం చేయాలి? వాక్యాన్ని, ప్రార్థనను విడువకుండా, అపవిత్రాత్మలకు మనము చోటు ఇవ్వకుండా దేవుని యొక్క వెలుగుతో, దేవుని యొక్క అగ్నితో, పరిశుద్ధాత్మ అగ్ని చేత మన హృదయాన్ని నింపుకోవాలి. ఖాళీగా ఉంచుకుంటే ఏం జరుగుతుందట? మరీ చెడ్డవైన 7 దెయ్యాలు వచ్చేస్తూ ఉంటాయి. సో మన హృదయాలను ఎలా ఉంచుకుంటున్నామో, మరి ఈ వ్యక్తిని మనం చూసినప్పుడు ఇతని హృదయం అంతా చీకటితో నింపబడుతుంది. అంటే సంవత్సరాలు గడిచిపోతున్నా మనం మారకుండా జీవిస్తున్నాం అనుకోండి. కోపం ఉంది, నా పుట్టుకతో కోపం వచ్చింది అనుకోండి, నాకు కోపం అండి, నేను ఇలాగే ఉంటాను, నేను మారను అని అనుకుంటూ ఉంటే అతని జీవితంలో ఏమవుతుంది? చీకటి నింపబడుతుంది. కానీ వాక్యం ఏం చెప్తుంది? కోపపడుడి కానీ పాపము చేయకూడదు. సో దాన్ని మనం జయించినప్పుడు అంటే కొంత మనం ప్రయాసపడాలి. ప్రయాసపడితేనే మన హృదయంలో ఏమొస్తుందండి? దేవుని యొక్క వెలుగు, పరిశుద్ధత, దేవుని యొక్క అగ్ని చేత మనము నింపబడగలం అన్నమాట. సో ఈ వ్యక్తిని మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి ఏం నింపుకుంటున్నాడండి అతని హృదయంలో? సత్యము, ప్రేమ, పరిశుద్ధత, విశ్వాసము, ఇవన్నిటితో అతను హృదయాన్ని నింపుకుంటూ ఉన్నాడు. సో ఇతను ఏమి నింపుకుంటున్నాడు? పాపము, కోపము, ద్వేషము, పగ, ఈర్ష్య, వీటితో తన హృదయాన్ని నింపుకుంటున్నాడు. అంటే మన హృదయంలో వచ్చే ఆలోచనలు మనం కంట్రోల్ చేసుకోకపోతే దేంతో నింపబడుతుందండి? మనం ఏం ఆలోచిస్తున్నామో దాంతోనే మనం నింపబడతాం. కానీ ఈ వ్యక్తి దేంతో నింపుకుంటున్నాడు? సత్యము, సమాధానము, ప్రేమ, దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధత, వీటితో నింపబడుతున్నాడు. అంటే మనం జీవించే జీవిత విధానమే మన హృదయంలో నింపబడుతూ ఉంటుంది. అందుకనే సజ్జనుడు ఏం చేస్తాడంట? తన హృదయాన్ని మంచి ధననిధిగా మార్చుకుంటాడు. దుర్జనుడు ఏం చేస్తాడండి? చెడ్డ ధననిధిగా తన హృదయాన్ని మార్చుకుంటాడు. సో మన హృదయాన్ని ఏ విధంగా భద్రపరుచుకుంటాం? ఈ దినం మనం చూసాం, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలి వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితి, ఒక వ్యక్తి అంటే చావుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ వ్యక్తి ఒక రోగం వచ్చింది, తనకి ఒక తెగులు వచ్చింది. ఆ తెగులు చేత అతను చనిపోవడానికి రెడీగా ఉన్నాడు. కానీ అతను మందులు వాడడం ద్వారా అతను బాగయ్యాడు. కానీ అతను మళ్ళా ఆరోగ్యం పొందాలంటే ఏం చేయాలండి? ఏం చేయాలి? అతను చెప్పాలి. అబీదా ఏం చేస్తున్నాడు? ఇతను ఏం చేస్తున్నాడు?
ఏం చేస్తున్నాడు? మంచి ఆహారము తీసుకుంటున్నాడు. అంటే మనం బ్యాలెన్స్డ్ డైట్ అన్నమాట. బ్యాలెన్స్డ్ డైట్ అంటే అన్ని రకాల మినరల్స్, ప్రోటీన్స్ ఉండే ఆహారం ఎలా తీసుకుంటామో, పరిశుద్ధత, దేవుని యొక్క వాక్యము, ప్రార్థన, మన జీవితము, అంటే ఆత్మీయ జీవితానికి కూడా ఏం కావాలండి? బ్యాలెన్స్డ్ డైట్ మనకి కావాలి. ఆదివారం ఒక్కరోజు ఆరాధనకి వెళ్తే వచ్చేస్తుందండి మనకి? రాదు. ఏం చేయాలి? మనం నియమ కూడికలకు రావాలి, దేవుని సన్నిధిలో గడపాలి, సహవాసంలో మనం ఉండాలి, పాటలు పాడాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. అన్ని రకాల ప్రోటీన్స్ అందాలంటే ఏం చేయాలండి? పాటలకు ఎంతమంది వస్తున్నాం? వాక్యం టైంకి ఎంతమంది వస్తున్నాం? ఆరాధన టైంకి ఎంతమంది వస్తున్నాం? అంటే అన్ని రకాల పోషకాలు మనకి కావాలంటే ఏం చేయాలండి? బ్యాలెన్స్డ్, సంపూర్ణ ఆహారం మనము ఆత్మీయంగా కూడా తినాలి. ఆత్మీయ జీవితానికి ఏం కావాలి? సంపూర్ణత కావాలంటే ఏముండాలి? పాటలు, వాక్యము, ప్రార్థనలు, స్తుతులు, విజ్ఞాపనలు, సహవాసం. ఓకే అండి. నెక్స్ట్ ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు ఇక్కడ? ప్రీతి ఏం చేస్తున్నాడు? ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. సో మనం కూడా ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. అంటే మనం చెప్పుకున్నాం, మనకున్న వరాలని మనం ఏం చేయాలి? ప్రభువు కోసము వాడాలి. ఎక్సర్సైజ్ అన్నమాట. సో ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తాం? మనం ఆరోగ్యంగా ఉండడానికి. అందుకని నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దక్కదు. అంటే నియమాలు ఉండాలన్నమాట. మనకి స్పిరిచువల్ డిసిప్లిన్ అంటే ఆత్మీయ క్రమశిక్షణ మనకి కావాలి. సో మన అలవాట్లు ఎలా ఉన్నాయి? ఆత్మీయంగా వాక్యం చదివే అలవాటు ఉందా? రెగ్యులర్గా చదివే అలవాటు ఉందా? అలాగే రెగ్యులర్గా మనం ప్రార్థన చేసే అలవాటు ఉందా? సహవాసం కలిపి ప్రార్థించే అలవాటు మనకుందా? పరిశుద్ధంగా జీవించే అలవాటు ఉందా? ఉపవసించే అలవాటు మనకుందా? ఇవన్నీ ఆత్మీయ క్రమశిక్షణలో ఒక భాగం. సో ఈ వ్యక్తి ఎప్పుడైతే మంచి ఆహారం తీసుకుంటూ చక్కని మెడిసిన్స్ వాడుతూ వాక్యము, ప్రార్థన, పరిశుద్ధత ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు, ఇందాక వ్యక్తిని ఎలా చూచామండి? మంచం మీద లేవడానికి కూడా అతనికి ఓపిక లేదు కదా, ఇలా ఉన్నాడు. అతను ఆత్మీయ క్రమశిక్షణ లేనప్పుడు, కానీ ఆత్మీయ క్రమశిక్షణతో వాక్యం చదువుతూ, ప్రార్థనలు చేస్తూ, పరిశుద్ధంగా జీవిస్తూ, పాటలు పాడుతూ, స్తుతులు చేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏమయ్యాడండి? సంపూర్ణ ఆరోగ్యం. అంటే ఆత్మీయ ఆరోగ్యం కావాలంటే ఇవన్నీ మనకి కావాలన్నమాట. సో ఆ విధంగా ఈ వ్యక్తి ఎలా అయిపోయాడండి? చక్కగా బలంగా తయారైపోయాడు. మనం కూడా మరి బలముగా తయారవ్వాలంటే, ఆత్మీయమైన పుష్టి మనకి కావాలంటే ఏం చేయాలండి? ఈ పోషక పదార్థాలన్నీ మనకి ఉండాలి. సో మన జీవితంలో కూడా అపవిత్రాత్మలు, చీకటి శక్తులు ఏం చేస్తాయండి? బంధకాల్లో మనకు ఉంచుతూ ఉంటాయి. కొన్ని బంధకాలు మనకు ఉంటా ఉంటాయి. సో వాటిని మనం ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో దేవునితో మనం గడుపుతామో, దేవునితో సహవాసం చేస్తూ ఉంటామో, ఆ బంధకాలన్నీ ఏమవుతూ ఉంటాయండి? గ్రాడ్యువల్గా అవన్నీ కూడా తెగిపోయి మనం క్రీస్తునందు స్వతంత్రంగా మార్చబడుతూ ఉంటాం. అంటే ఆత్మీయ ఆరోగ్యం పెరిగే కొలది కూడా మనకి తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఏ ఏరియాలో ఏ విషయాల్లో నేను బందీగా ఉన్నాను అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇతను తన హృదయాన్ని దేవుని యొక్క వాక్యముతో, పాటలతో, విశ్వాసముతో నింపుకుంటూ ఉన్నాడు, అతనిలోకి ఏమొచ్చిందండి? సంతోషము, ఆనందము. ఆత్మీయంగా మనం ఎప్పుడు సంతోషించగలం? ఇవన్నీ మనలో ఉంటూ మనం ఆత్మీయ ఆరోగ్యంతో ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉండగలం. అప్పుడు దురాత్మల శక్తులు ఏమవుతున్నాయండి? పారిపోతూ ఉన్నాయి. సో అవి మనలోనికి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కానీ మనం ఆత్మీయంగా బలముగా ఉన్నప్పుడు, మరి దేవునిలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఈ శోధనలు మనము జయించగలం. సో ఈ వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. మనం చెప్పుకున్నాం కదా, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా. మనకి చాలా బంధకాలు ఉన్నాయి కదా, కానీ మనం ఎలాగున్నాం? నిరీక్షణతో ఉండి దేవుని యొక్క వాక్యముతో,
ప్రార్థనతో తన జీవితాన్ని నింపుకున్నప్పుడు గ్రాడ్యువల్గా అతనుకున్న బంధకాలు తెగిపోయి అతను ఎలా అయిపోయాడండి? ప్రేమ, విశ్వాసము, సమాధానముతో ఆ వ్యక్తి నింపబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో ఈ దినం ఒకసారి మనం చెప్పుకున్నాం, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తుందంట? మళ్ళా వెనక్కి వస్తుంది. అంటే ఆ ఇల్లు ఎలా ఉంది, ఆ వ్యక్తి ఎలా ఉన్నాడని చూడడానికి వస్తుంది. ఒకవేళ ఇల్లు ఖాళీగా ఉంటే ఏం జరుగుతుందంట? మరీ చెడ్డమైన 7 దెయ్యాలు తీసుకొస్తుంది. కాబట్టి మన ఇల్లు ఖాళీగా ఉంటుందా, నింపబడి ఉంటుందా? దేవుని యొక్క వాక్యంతో నింపుకుంటున్నామా? ప్రార్థనతో నింపుకుంటున్నామా? ఆత్మీయ సోమరితనంగా వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా, పాటలు పాడకుండా, ఏమండి ఏదో భక్తి చేస్తూ ఉంటే ఏమవుతుంది? మరి చెడ్డవైన 7 దెయ్యాలు తీసుకొచ్చి అక్కడే కాపురం ఉంటుందంట. అప్పుడు ఏమవుతుంది? మొదటి స్థితి కంటే కడవరి స్థితి మరి చెడ్డదైపోద్ది. కాబట్టి కార్యారంభము కంటే ఏం మేలండి? కార్యాంతము మేలు. సో మన జీవితం ఇప్పటి వరకు బాగానే ఉన్నాం. అందుకే నిలిచి ఉన్నానని తలంచేవాడు ఏం చేయకూడదట? పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నా ఎండింగ్ బాగుండాలి, నా ముగింపు బాగుండాలి, నేను ఇంకా ఆత్మీయంగానే దేవునిలో నేను చనిపోవాలి అని మనం చనిపోయే టైంకి, ఈ లోకాన్ని విడిచే టైంకి మనం ఎంతవరకు దేవునిలో ఉంటున్నాం అనేది ప్రాముఖ్యత. సో గతంలో మనం ఎంత భక్తి చేసినా అది కౌంట్లోకి రాదు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం, రేపు మనం ఎలా ఉంటాం, మనం దేవుని దగ్గరికి వెళ్ళే సమయానికి మనం ఎలా ఉంటాం, అది చాలా ప్రాముఖ్యం. సో రెండవది మనం ఏం నేర్చుకున్నామండి? ఇల్లు ఖాళీగా ఉంటే ఏం జరుగుతుందంట? చీకటి శక్తులు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇల్లు ఏం చేయకూడదు? ఖాళీగా ఉంచుకోకూడదు, దాన్ని నింపుకోవాలి. పాటలతో, వాక్యంతో, పరిశుద్ధతతో, విశ్వాసంతో మనం ఎప్పటికప్పుడు నింపుకుంటూ ఉంటే మన జీవితము ఫలవంతంగా ఉంటుంది. ఆత్మీయ క్రమశిక్షణ అనేది మనకి చాలా ప్రాముఖ్యం. ఆత్మీయంగా మనం ఫిజికల్గానే క్రమశిక్షణ కలిగి ఉంటాం కదా, కానీ ఆత్మీయంగా కూడా మనకి ఏముండాలండి? అన్ని రకాల పోషక పదార్థాలు మనకి కావాలి. కాబట్టి పాటలు, వాక్యము, ప్రార్థన, విశ్వాసము, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, ఈ 3 విషయాలు మనకి ఉండాలి. వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేస్తున్నామా? కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి సేవిస్తున్నామా? చాలా ప్రాముఖ్యం అది. మూడవదిగా సంఘ సహవాసం మనము కలిగి ఉన్నామా? ఈ 3 ఏరియాస్ మనం ఎప్పుడు కూడా టెస్ట్ చేసుకొని మనం దేవునితో సహవాసంలో ఉన్నప్పుడు అపవిత్రాత్మలు వెళ్ళి మళ్ళీ టెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు, అమ్మో ఈ వ్యక్తిలో నాకు అవకాశం లేదని అవి ఏం చేస్తూ ఉంటాయి? పారిపోతూ ఉంటాయి. కాబట్టి మన హృదయం అనే ఇంటిని ఏం చేయాలండి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రభు అట్టి కృపలు మనకు దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, విన్న మాటలు మాలో ఫలింపచేయము, దుష్టుడు ఎత్తుకొని పోకుండా భద్రపరిచి నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.